దేవుడు వెలుగు లేదు. ఆ సేవకుడు కూర్చుంటే కంగారు నడుతున్నాను. సేవకుడు ఆయన, మనిషి ఆయన వయసుకి ఇవ్వాల్సిన గౌరవమి, ఆయన సేవకుడికి ఇవ్వాల్సిన గౌరవమి, కానీ అతి చేయకు. దేవుని మహిమను మళ్ళీ చెప్తున్నాను, దేవుని మహిమను ఉండాలి, నలుగురితో ఉండాలి, నలుగురు కూర్చోవాలి. నడుతున్న సేవకుడైతే ఆయన చెప్పులు తీసి నెత్తి మీద పెట్టుకుంటారా? సేవకుడైతే నాకు చేయలేదా, నాకు ఓపిక లేదా, నాకు వాటర్ బాటిల్ మోసేది ఒకరు, నా బ్యాగ్ మోసేది ఒకరు, నా బైబిల్ మోసేది ఒకరు. నడుతున్నాను. ఏ వెలుగిస్తున్నావు సంఘానికి? సెలబ్రిటీ పోజు కొడుతున్నావా? సెలబ్రిటీ పోజులు కొట్టుకుంటూ తిరుగుతున్నావా? నువ్వు సేవకుడివేనా? నీకు బాడీ గార్డ్స్ దేనికి? నడుతున్నాను. అంతమంది నీ మీదకి వచ్చి పడిపోయి అంత బాడీ గార్డ్వా? బాడీ గార్డులు దేనికి? నడుము అడిపోయిందా? నేను అడుగుతున్నాను, దేనికి ఒక పద్ధతి లేదు, ఒక విధి విధానాలు లేవని అడుగుతున్నాను. మన వెలుగు ఎక్కువైపోతుంది సంఘంలో, మన అడావుడు ఎక్కువైపోతుంది సంఘంలో, మన సెలబ్రిటీ పోజులు ఎక్కువైపోతుంది సంఘంలో. అది తప్పది. మీరు దేవుణ్ణి కాదు, ఒకవేళ మీరు మమ్మల్ని అలాగే చూస్తే, ఇక్కడ ఉన్న సేవకుల్ని మీరు అలాగే చూస్తే, మీరు ఆరాధిస్తున్నది, మీరు వెలుగుతో నింపబడినది, మీరు దేవుని యొక్క వెనకాల నడుస్తున్నది, మీరు దేవుని వెనకాల కాదు, మీరు దేవుని కాదు ఆరాధిస్తున్నది. మీరు ఆరాధిస్తున్నది ఎవరినో తెలుసా? మమ్మల్ని. ఎవరిని నెత్తిమే పెట్టుకుని తిరుగుతున్నా తెలుసా? మమ్మల్ని. మీరు మమ్మల్ని ఆరాధిస్తే అడుగుతున్నాను, మీరు నరకానికి పోతారు, మేము నరకానికి పోతాం. మీరు మమ్మల్ని నెత్తిమే పెట్టుకుంటే మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని తొక్కుతాడు దేవుడు, మమ్మల్ని తొక్కుతాడు. గుర్తుపెట్టుకోండి. మీరు మాకు పెద్దపేట వేసినప్పుడు మేమైనా ఖండించాలి, మాకు పెద్దపేట వేస్తున్నప్పుడు మీరైనా ఇది తప్పు అని తెలుసుకోవాలి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా పద్ధతి మిస్ అవుతుంది, తేడా జరుగుతుంది. జరుగుతున్న సభల్లో దేవుని వెలుగు లేదు, జరుగుతున్న సంఘాల్లో దేవుని వెలుగు లేదు. అయ్యగారి వెలుగు ఎక్కువైపోయింది. ఫ్లెక్స్ల మీద ఫోటో వేయించుకోవాలంటే ఎంత భయమో, భయం వేస్తుందండి. నిజంగా నేను చెప్తున్నాను, వాక్యం అర్థమైతే. సభకు రాలేమని గుర్తుకు ఫోటో వేయడమే తప్ప, లేకపోతే అడుగుతాను ఆ ఫోటో కూడా వేయడం అడుగుతాను, ఇబ్బందే. చూస్తున్నారా? కొన్ని చూస్తున్నారా? ఇంటర్నేషనల్ మీటింగ్ మీరు చూస్తున్నారు లేదో? అలా ఆవిడ గారిది, ఆయింది, నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఇదంతా అడుగుతాను, ఏంటి ఇదంతా? ఎవడ వెలిగిది? ఎవరిని చూపిస్తున్నారు? ఇది మీ పిల్లలను చూపించుకోవడానికి, మీ జాగిలాలను చూపించుకోవడానికి, మీ యొక్క ఏదైతే ఉందో మీ యొక్క హవా చూపించుకోవడానికా? ఎవరిని చూపించడానికి? దేవుడి వెలుగు. ఒక అడ్రస్ కొరకు ఫోటో వేస్తామంటే అనుకోవచ్చు. నేను అడుగుతాను, రాజకీయ నాయకుడివా? దేవుడిని చూపిస్తున్నాను. దేవుడిని చూపించే వాళ్ళు లేరు, వాళ్ళ ఫోజులు కొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, వాళ్ళ నెత్తి మీద పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాగేమనంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ ఫ్యాన్స్, రకరకాల రీల్స్ చేయండి రా, ఆ జేమ్స్ గడిలు అందరూ ఎక్కువ చేస్తున్నారేమో, చేయండి రా అన్నారు. చెయ్యండి. అడుగుతాను, మీ మక్కలు ఇరగొట్టడానికి దేవుడు రెడీ అవుతాడు. గుర్తుపెట్టుకో.